We need to understand when we come to the breaking of bread, what exactly it means. ఈ రొట్టె విరుచడం అనే దాని అంశం దగ్గరికి వచ్చినప్పుడు దీని అర్థం ఏమిటి అనేటటువంటి సంగతి మనం పూర్తి గ్రహింపు కలిగి ఉండాలి. First of all, it says in Luke 22. మొట్టమొదటిగా లూకా సువార్త 22వ అధ్యాయంలో that Jesus came and he said in verse 15, I have greatly desired to eat this Passover with you before I suffer. 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని అని చెప్తున్నారు. Now the Passover was an Old Testament feast. ఈ పస్కా అనేటటువంటిది పాత నిబంధనలో ఉన్నటువంటి పండుగ. And he was cancelling that and instituting a new feast now. ఇప్పుడు దాన్ని రద్దుపరిచి ఇప్పుడు ఈ నూతనమైనటువంటి నిబంధనలో ఈ పస్కాను గురించి చెప్తున్నారు. Because in the Passover they had a lamb. ఎందుకంటే ఈ పస్కా సమయంలో ఒక గొర్రె పిల్ల ఉండేది. That's what they cut and cooked and ate. దాన్ని వధించి తర్వాత దాని మాంసాన్ని వండి దాన్ని వంటను ఆ భోజనం తింటూ ఉంటారు. Now there was no meat here. ఇప్పుడు ఇక్కడ ఏ విధమైనటువంటి మాంసం లేదు. It was only bread. ఇది రొట్టె మాత్రం ఉంది. Bread and a bottle, some jug of grape juice. ఈ రొట్టె ఉంది, తర్వాత ద్రాక్షారసం ఉంది. And he took the bread and passed it round to everyone. ఆయన రొట్టె తీసుకుని ప్రతి వాళ్ళకి అందిస్తున్నారు. And he was thereby, you know what he said, this is my body broken for you and this is my blood shed for the remission of your sins. తద్వారా ఏం చెప్తున్నారంటే మీ నిమిత్తమై విరుగొట్టబడినటువంటి నా దేహానికి ఇది సాదృశ్యంగా ఉంది, అనేకుల కొరకు చిందించబడిన రక్తానికి ద్రాక్షారసం సాదృశ్యంగా ఉంది. So the bread and the cup remind us of the cross. కనుక ఈ రొట్టె ద్రాక్షారసము సిలువను మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. And Jesus instituted it so that we always remember the cross. మనం ఎల్లప్పుడూ కూడా ఈ సిలువను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువారు దీన్ని స్థాపించారు. That is why through the years the cross has become the symbol of Christianity. అందుకొరకే ఈ సంవత్సరాలన్నిటిలోనూ కూడా ఈ సిలువ అనేటటువంటిది క్రైస్తవత్వానికి సూచనగా ఉంది. But not a cross with Jesus hanging on it like we see in some statues. అయితే కొన్ని ప్రతిమల్లో విగ్రహాల్లో వేలాడుతూ ఉండే సిలువ మీద వేలాడుతూ ఉండేటటువంటి క్రీస్తు కాదు. No, it's an empty cross. అది ఖాళీగా ఉన్నటువంటి సిలువ. And an empty cross means that Jesus is not there now. ఖాళీగా ఉన్నటువంటి సిలువ ఏం చూపిస్తుందంటే క్రీస్తు ప్రభువారికి ఏమాత్రం ఇంకా సిలువ మీద లేరు. He has risen from the dead. ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచారు. But that cross is the symbol of something very important. అయితే ఆ సిలువ మాత్రం చాలా ప్రాముఖ్యమైనటువంటి దానికి సాదృశ్యంగా ఉంది. We remember in the breaking of bread. ఈ రొట్టె విరుచటాన్ని గురించినటువంటి జ్ఞాపకం దాని గురించి చేయబడుతుంది. Turn to 1 John in chapter 1. మొదటి యోహాను మొదటి అధ్యాయంలో చూస్తే Here in verse 3 ఇక్కడ 3వ వచనంలో చెప్పబడుతుంది. he says, what we declare to you is so that you can have fellowship with us, and our fellowship is with the Father and his Son Jesus Christ. మేము మీకు ప్రకటించేటటువంటి దాన్ని మీతో సహవాసం కలిగి ఉండడానికి మన సహవాసము తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతోనూ ఉన్నది అనే సంగతులు చెప్తున్నారు. So he speaks about two fellowships here. ఇక్కడ 2 సహవాసాల గురించి చెప్తున్నారు. One is the fellowship with God and Jesus Christ. ఒకటి దేవునితోనూ యేసుక్రీస్తు ప్రభువారితో కలిగి ఉండే సహవాసం. And the other is fellowship among believers. రెండోది మన సహపాఠి విశ్వాసులతో మన కలిగి ఉండే సహవాసం. So that is what we remember at the Lord's table. కనుక ఈ ప్రభువు బల్ల యొద్ద దీని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. The cross has got 2 bars. ఈ సిలువకు చూడండి 2 కొయ్యలు ఉంటాయి ఇట్లా. One is vertical, one is horizontal. ఒకటి నిలువుగా ఉంటుంది, రెండోది అడ్డంగా ఉంటుంది. And that cross the vertical bar speaks of our relationship with God and Jesus Christ. ఈ నిలువుగా ఉండేటటువంటి కొయ్య మన యేసుక్రీస్తు ప్రభువారితో దేవునితో మన కలిగి ఉండే సహవాసాన్ని చూపిస్తుంది. And the horizontal speaks of our fellowship with each other. ఈ అడ్డంగా ఉండేటటువంటి కొయ్య మనం ఒకరితో ఒకరు కలిగి ఉండే సహవాసానికి సూచనగా ఉంటుంది. So Jesus died not only to bring us in fellowship with God, but also to bring us in fellowship with each other. యేసుక్రీస్తు ప్రభువారు మరణించింది మనం దేవునితో సహవాసం కలిగి ఉండడానికి మాత్రమే కాదు, ఇతరులతో ఒకరితో ఒకరు మన సహవాసం కలిగి ఉండడానికి. If you say you only have fellowship with God, మీరు కేవలం దేవునితోనే మీరు సహవాసం కలిగి ఉన్నారని చెప్తే there's no cross there, it's just a bar, straight bar.
అది ఇంకా తిన్నగా దేవునితోనే సహవాసం, ఇతరులతో కాదు. And if you only have fellowship with each other, that's also not a cross. అయితే మనం ఇతరులతో కూడా సహవాసం కలిగి ఉండడానికి ఇది కూడా చాలా In ప్రాముఖ్యం. a cross, there are two bars. కనుక ఈ సిలువలో రెండు, ఒకటి నిలువుగాను ఒకటి అడ్డంగాను ఉన్నటువంటి So కొయ్యలు. if you want to understand a little more about that, దాని గురించి ఇంకా కొంచెం ఎక్కువగా అర్థం చేసుకోవాలంటే there is a book in the bookstall called The Congregation, the Club and the Church. మరి ఇక్కడ ఈ పుస్తకశాలలో ఒక పుస్తకం ఉంది, ఒక సమాజమును గురించి, ఒక క్లబ్బు ఎలా ఉంటుందో దాని గురించి, లేనట్టయితే సంఘం దాని గురించి ఎలా ఉంటుందో. That's written by my son, Santosh Poonen. అది నా కుమారుడు సంతోష్ పూనన్ రాసినటువంటి. He explains this there. కనుక ఇది దీని గురించి వివరిస్తుంది. And if you only have this vertical, మీరు కేవలం నిటారుగా ఉన్న ఈ సంబంధాన్ని కలిగి ఉంటే it's not a church. అది సంఘం కాదు. There are a lot of big groups with 10,000 people sitting there in a building. మరి ఏదైనా ఒక భవనంలో చాలా పెద్ద సముదాయము, ఒక 10,000 మంది కూర్చున్నారనుకోండి. They say we love Jesus. అందరూ అంటారు మేము యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాం. They sing. వాళ్ళు పాడతారు. But they don't have any fellowship with each other. అయితే ఒకరితో ఒకరికి వాళ్ళకి ఏ విధమైన సహవాసం లేకుంటే They only say my fellowship with the Lord is all that's important. వాళ్ళు ఎంతసేపు నాకు ప్రభుతో ఉన్న సహవాసమే ప్రాముఖ్యమైనది చెప్తుంటే. I listen to so many messages from YouTube. కనుక నేనేది యూట్యూబ్లో వర్తమానాలు వింటున్నాను. No fellowship with others. అంటే ఇతరులతో ఏ విధమైన సహవాసం లేదు ఇంకా సహవాసం. That is only a congregation. అది ఒక సమాజంగా అలా ఉండిపోతుంది. Then there are other people. కొంతమంది ఉన్నారు, they don't walk with God in their daily life. వాళ్ళ యొక్క అనుదిన జీవితంలో దేవునితో నడవటం లేదు. There's a lot of sin in their heart. వాళ్ళ హృదయాల్లో పాపం ఉంది. But they really have good friendship with each other. అయినా కానీ ఒకరితో ఒకరికి మహా గొప్ప స్నేహం చేసుకుంటూ ఉంటారు. That is another type of group, and that is a club. ఇంకో రకమైనటువంటి గుంపది, దాన్ని ఏమంటారంటే క్లబ్ లో ఉన్నారు వాళ్ళందరూ అంటారు. Worldly clubs also it's like that. ఈ లోకంలో చాలా క్లబ్బుల గురించి చూస్తాం కదా మనం. They go there to drink and play cards. వాళ్ళు అక్కడికి వెళ్తారు, ఏదో తాగుతూ ఉంటారు, చేట్ల పేకలు ఆడుతూ ఉంటారు. This group comes to sing songs and అట్లనే అకస్మాత్ ఎవరైనా వచ్చి పాట పాడుతూ ఉంటారు. That's a worldly club. This is a religious club. That's all. అదే బయట అయితే లోక సంబంధమైన క్లబ్, ఇదేంటంటే మతపరమైన క్లబ్లా ఉంది. The true church, నిజమైన సంఘం ఏంటంటే everyone has got a personal relationship with God. ప్రతి ఒక్కరు కూడా దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉంటున్నారు. Everyone has fellowship with others. అట్లనే ప్రతి వాళ్ళు కూడా ఇతరులతో సహవాసం కలిగి ఉంటున్నారు. I'm not saying you can have fellowship with everybody in the church. It's impossible. సంఘంలో ఉన్న ప్రతి వాళ్ళతో కూడా ఈ సహవాసం కలిగి ఉండడం అనేది కూడా కొంచెం అసాధ్యమే. But those who are close to you and you know you have fellowship with them. అయితే మీకు తెలిసినటువంటి వాళ్ళు, మీరు ఎరిగి ఉండి మీతో సన్నిహితంగా ఉన్నటువంటి అందరితోనూ కూడా సహవాసం కలిగి ఉండాలి. But you must have no bitterness in your heart against anybody in the whole church. అయితే మీ యొక్క హృదయంలో సంఘంలో ఉన్న ఎవరి మీద కూడా ఏ విధమైన ద్వేషభావం ఉండకూడదు. So in order to have this vertical relationship and horizontal relationship, గనుక నిటారుగా ఉండేటటువంటి సంబంధం కానీ, ఈ అడ్డుగా ఉండేటటువంటి సంబంధం కానీ, there's something we have to do. గనుక మనం చేయవలసింది దీనిలో ఉంది. That is what Jesus did on the cross. అదే సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువు చేసింది. He died. ఆయన చనిపోయారు. And I have to die with him on the cross. గనుక నేను కూడా ఆయనతో ఆ సిలువలో మరణించాలి. You know what Paul said in Galatians 2 verse 20? గలతీయులకు రాసిన పత్రిక 2:20లో పౌలు ఏం చెప్పారు? I have been crucified with Christ. నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను. Now it is not I who live. ఇప్పుడు జీవించేది నేను కాదు. The I inside me has died. నాలో ఉన్నటువంటి నేను అనేటటువంటిది చచ్చిపోయింది. This I was sitting on the throne in my heart. నా హృదయంలో ఎప్పుడు కూడా నేను అనేది సింహాసనాసీనుడిగా ఉంటుంది. That I has been killed. గనుక నేను అనేది చంపబడింది. But someone else is sitting on the throne in my heart now. అయితే నా హృదయంలో ఉన్నటువంటి సింహాసనం మీద వేరే వాళ్ళు కూర్చున్నారు. He says it's Christ who's living there. అదేంటంటే క్రీస్తు ప్రభువారు అక్కడ జీవిస్తున్నారు. This is real Christianity. ఇది నిజమైనటువంటి క్రైస్తవత్వం. When you asked Jesus to come into your heart, యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయంలోకి రమ్మని అడిగినప్పుడు, probably the person who preached the gospel to you did not tell you that you have to get out of the throne and let Jesus come into the throne. ఒకవేళ మీకు సువార్త ప్రకటించినటువంటి వ్యక్తి మీకు చెప్పుండకపోవచ్చు. ఎందుకంటే మీ హృదయంలో ఉన్నటువంటి సింహాసనం నుంచి మీరు దాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, క్రీస్తు ప్రభువారు మీ హృదయంలో ఉన్న సింహాసనం మీదకి రావాలని చెప్పకపోవచ్చు. You asked Jesus to come into your heart, but you are also sitting there on the throne with Jesus. యేసు ప్రభువాని హృదయంలోకి రమ్మని అడుగుతున్నారు కానీ మీరు కూడా మీ హృదయ సింహాసనం మీద మీరు కూడా కూర్చున్నారు అక్కడ. There are two people sitting on the throne. కనుక ఇద్దరు సింహాసనం మీద కూర్చుంటే Then your Christian life will always be defeated.
your Christian life will always be defeated. కనుక మీ క్రైస్తవ జీవితం ఎప్పుడు ఓడిపోయేదిగా ఉంటుంది. And you'll always have tension with other believers. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇతర విశ్వాసులతో మీరు ఒత్తిడి కలిగి ఉంటున్నారు. Because there are two people sitting on the throne in your heart. ఎందుకంటే మీ హృదయంలో సింహాసనం మీద ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. One of them has to die. వారిలో ఎవరో ఒకరు చనిపోవాలి. Paul said, I have died. పౌలు అంటున్నాడు, నేను చనిపోయాను. And Christ is living there. క్రీస్తు అక్కడ జీవిస్తున్నారు. How do we know? How do you know it's only Jesus and not me? నేను కాదు, క్రీస్తే ఉన్నారు అనే సంగతి ఎట్లా తెలుస్తుంది? We will have perfect fellowship with the Father every day. ప్రతిరోజు కూడా తండ్రితో చాలా పరిపూర్ణమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉంటాను. I can speak freely to my Father every moment of ప్రతి క్షణం కూడా నా జీవితంలో నా తండ్రితో నేను మాట్లాడగలను, స్వేచ్ఛగా స్వాతంత్రంగా మాట్లాడగలను. ఏ సమయంలో అయినా. The phone line is always connected. ఈ ఫోన్ లైన్ ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉంటుంది. And also అట్లాగే there'll be a free fellowship with every believer whom I meet. అయితే నేను కలుసుకునేటటువంటి ప్రతి విశ్వాసితో కూడా చాలా స్వేచ్ఛ స్వాతంత్రంతో కూడినటువంటి సహవాసాన్ని కలిగి ఉంటున్నాను. They may not like me, I can't do anything about that. ఒకవేళ నేనంటే వాళ్ళు ఇష్టపడకపోవచ్చు, కానీ దానికి ఏం చేయలేను. There are many believers who don't like me because I speak the truth. చాలా మంది విశ్వాసులు నన్ను ఇష్టపడరు ఎందుకంటే నేను సత్యం చెప్తానని. But I love to bring hatred towards anybody. అపవాది ఎవరిని గురించి కూడా ఏ విధమైన ద్వేషాన్ని కలిగించలేడు. That is impossible. అది అసాధ్యం. Because Christ is living there. ఎందుకంటే క్రీస్తు అక్కడ జీవిస్తున్నారు. And Christ hates nobody. క్రీస్తు ప్రభువారు ఎవరిని ద్వేషించడం లేదు. The Bible says God loved the whole world. బైబిల్ చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. Christ loved the whole world. క్రీస్తు లోకాన్ని అంతటిని ప్రేమించారు. Even those who killed him. ఆయన చంపిన వాళ్ళని కూడా ప్రేమించారు. So if he is living in my heart, కనుక ఆయన నా హృదయంలో జీవిస్తున్నారు, and I've been crucified, నేను సిలువ వేయబడ్డాను, I cannot hate anyone. కనుక ఎవరిని నేను ద్వేషించలేను. Christ is on the throne. క్రీస్తు సింహాసనం మీద ఉంటే, if there is somebody you hate, నీవు ఎవరినన్నా ద్వేషిస్తుంటే, you can be sure that you're sitting on the throne, not Jesus Christ. అంటే అప్పుడు దాని అర్థం ఏమిటంటే నీ హృదయంలో ఉన్న సింహాసనం మీద క్రీస్తు ప్రభువారు కాదు, నువ్వే కూర్చున్నావని. That is the test for me. అదే నాకు పరీక్ష. If any hatred comes in my heart towards anybody, ఎవరి మీదైనా నా హృదయంలో ద్వేషభావం వస్తే, maybe somebody who did a lot of harm to me, ఒకవేళ ఎవరైనా నాకు చాలా హాని కలిగి ఉండొచ్చు, and I hate him, నేను వాళ్ళని ద్వేషించను, and I wish him evil, అయితే వాళ్ళకి కీడు కలగాలని అనుకోవచ్చు, then I can be sure that Christ is not on the throne of my heart, I am on the throne. దాని అర్థం ఏమిటంటే నా హృదయ సింహాసనం మీద క్రీస్తు ప్రభువారు లేరు, నేనే నా సింహాసనాన్ని నేను ఆక్రమించుకున్నాను. And if you are like that, మీరు అట్లా ఉంటే, you need to repent before you break bread. మీరు రొట్టె విరిచే ముందు దాని విషయమై పశ్చాత్తాపడాలి. And that's why it says in 1 Corinthians in chapter 11. అందుకొరకే 1 కొరింథీ 11వ అధ్యాయంలో చెప్పబడింది. It says, let everyone examine himself, and so let him take part of that bread and the cup. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోంది త్రాగవలెను. 1 Corinthians 11 and verse 28. 1 కొరింథీ 11:28. So if he does not examine himself and he eats and drinks, ఒకవేళ ఎవరైనా కానీ పరీక్ష చేసుకోకుండా దాన్ని తినేసి దాన్ని తాగుతుంటే, then it says verse 30, he can become sick and he may die. కనుక 30వ వచనంలో రాయబడింది వాళ్ళు రోగులు కావచ్చు, చాలా మంది చనిపోవచ్చు. But if we judge ourselves, verse 31, then we will not be judged. 31వ వచనంలో మనలను మనమే విమర్శించుకున్నట్లయితే మనం తీర్పు పొందకపోదము. So when we come to the Lord's table, కనుక ప్రభు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు ask one question, ఒక ప్రశ్న వేసుకోండి, or rather two questions. లేకుంటే రెండు ప్రశ్నలు. One, is my relationship with God perfectly clear? ఒకటి ఏమంటే దేవునితో నేను కలిగి ఉన్నటువంటి నా సంబంధం చాలా పవిత్రంగా ఉందా? Every sin to God is confessed. ఎందుకంటే దేవుని దగ్గర ప్రతి పాపాన్ని నేను ఒప్పుకున్నానా? Cleansed in the blood of Jesus. క్రీస్తు ప్రభువు రక్తంతో నేను శుద్ధీకరించుకున్నానా? One arm of the cross. అది సిలువ మీద ఉన్నటువంటి ఒక పొయ్యి. Second question is the horizontal arm. రెండవ ప్రశ్న ఏమిటంటే సిలువ మీద ఉన్నటువంటి అడ్డంగా ఉన్నటువంటి పొయ్యి. Is my fellowship with others clear? ఇతరులతో నేను కలిగి ఉన్నటువంటి సహవాసం కూడా తేటగా ఉందా? The question is not whether other people love me. That is not important. వేరే వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారో లేదో అనేది కాదు ప్రశ్న. I cannot make anybody love me. ఎందుకంటే అందరూ నన్ను ప్రేమించడం చేయలేను. The question is, do I love them? ప్రశ్న ఏంటంటే నేను ప్రేమిస్తున్నానా? Is my heart open? అంటే నా హృదయం తెరవబడి ఉందా? If their heart is closed, that's not my business. వాళ్ళ హృదయం కనుక మూసేసుకుంటే దానికి నేనేం చేయలేను. If his heart is closed, then he should not break bread. కనుక వాళ్ళ హృదయం మూయబడి ఉంటే వాళ్ళు రొట్టెను But my heart is open, so I can break bread. నా హృదయం తెరవబడి ఉంది కనుక నేను రొట్టెను విరవచ్చు. Supposing there's somebody sitting here. ఎవరైనా ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, He doesn't like me. నేనంటే ఇష్టం లేదు, and he hates me.
నేనంటే ద్వేషిస్తున్నారు. I can still break bread because I love him. అయితే నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను కనుక నేను రొట్టె విరవచ్చు. But he should not break bread అయితే ఆ వ్యక్తి రొట్టె విరవకూడదు. because he does not have fellowship. ఎందుకంటే నాతో సహవాసం కలిగి ఉండలేదు. So these are the two things we must judge ourselves before we break bread. మనం ప్రభు బలలో పాలు పొందే ముందు మనల్ని విమర్శించుకోవడానికి, తీర్పు తీర్చుకోవడానికి రెండు సంగతులు. Amen.